నిన్న మన రోజు మాట్లాడుతూ నిన్న కూడా కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతూ బీజేపీ కోటేస్తే మోడీకి మేలవుతుంది, కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీకి మేలవుతుంది, టీఆర్ఎస్కి వేస్తే మాత్రమే మన తెలంగాణ గడ్డకు మేలవుతుంది అన్నారు. దాని గురించి మాట్లాడదాం. ముందు హర్షవర్ధన్ గారు అంటే కరెక్ట్ కేటీఆర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ కు మేలవుతుంది అంటే రాహుల్ ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ ఓటేస్తే మోడీ ప్రధానమంత్రి అవుతాడు. మరి కేసీఆర్ కేస్తే ఏమవుతాడు? ఏం ప్రయోజనాలు జరుగుతాయి? ఏం ప్రయోజనాలు జరుగుతాయి? రాష్ట్రానికి ప్రయోజనాలు జరిగే ప్రక్రియలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు కేసిండ్రు, స్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు. గతంలో 63 ఉంటే ఇంకో 25 సీట్లు పెంచి ఇచ్చిండ్రు. అక్కడి వరకు సంతోషపడాలి వాళ్ళు. ఇంకా అత్యాశకు మళ్ళీ ఢిల్లీలో మేము 15 సీట్లు 16 సీట్లు ఇప్పటిదాకా కూడా 14 సీట్లు ఉన్నాయి. దత్తాత్రేయ గారు మన అందేలయ్య గారు తప్పితే మిగతా 15 సీట్లు అసదుద్దీన్ ఓవైసీతో కలిసి 15 సీట్లు వాళ్ళకే ఉన్నాయి. మరి ఏం సాధించిండ్రు? ఇలా ఏం సాధించలేదు కాబట్టే మళ్ళీ 5 ఏళ్ళకి అధికారం ఏమన్నా స్పష్టంగా చెప్పాలి. మేము 5 ఏళ్ళలో ఏం సాధించలేదు, మీరు 14 సీట్లు ఇచ్చినా 12 ఇచ్చి మిగతా 2 గుంజుకున్నా, పొంగులేటి సుధాకర్ రెడ్డిని, గుత్తా సుఖేంద్రుడిని గుంజుకున్నా మేమేం సాధించలేకపోయినాం. మళ్ళీ ఒకసారి అధికారం లేకపోయినా వినమ్రతతోనే విజ్ఞప్తి చేసుకోవాలి. అది కాకుండా అహంకారంతో 16 ఇస్తే మేము చక్రం తిప్పుతాం, బొంగురం తిప్పుతాం అంటే మీ తిప్పుడేదో మేము అందరూ చూసిండ్రు. ఇలా జాతీయ స్థాయిలో 2 పార్టీలు, కాంగ్రెస్ ఆర్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ప్రజల విశ్వాసాన్ని చురగొంటే మరోసారి అధికారం ఇస్తారు. లేదా అధికారంలో ఉండి డిమానిటైజేషన్, జీఎస్టీ, రకరకాల రాఫెల్ కుంభకోణాలు ఇవన్నీ ప్రజలు గమనిస్తే కాంగ్రెస్కి అది మళ్ళీ ఓటేస్తారు. ఇలా మా కాంగ్రెస్ పార్టీ కూడా కనీస ఆదాయ పరిమితిని నిన్న అనౌన్స్ చేసింది. ఒక్కొక్క కుటుంబానికి 72,000 ప్రయాణము, 5 కోట్ల కుటుంబాలు, సంవత్సరానికి 3,60,000 కోట్ల రూపాయలు. ఇలా మేము దేశ జీడిపిలో 14 కోట్ల మంది ఇప్పటికీ భాగస్వామ్యులు కానోళ్ళందరినీ కూడా మేము ఈ యొక్క ఆదాయ పరిమితి ద్వారా జీడిపిలో మేము భాగస్వామ్యం చేస్తున్నాం, వాళ్ళని భాగస్వాములు చేస్తున్నాం. బాగుంటారు కానీ వీళ్ళకేం విజన్ ఉంది? ముక్కు కర్మాగారం, స్టీల్ ఫ్యాక్టరీ ఏం చేయలేదు. వీళ్ళకి ఏం ఇస్తారు? అంతకుముందు 70 సంవత్సరాలు 70 ఏళ్ళ పార్టీ కూడా విభజనప్పుడు ఆలోచన చేసే పెట్టింది. మీరు ఏం తెచ్చారు? రాకేష్ గారు సేమ్ క్వశ్చన్ మీకు కూడా. తర్వాత మీ పార్టీలో జితేందర్ రెడ్డి గారు చేరినట్టున్నారు, నిన్న చేరినారు. దాంతో నిజంగా మీకు ఎట్లా? మీరు ఒక ఫ్లోర్ లీడర్ ఒప్పుకుంటున్నాడు, మేము వైఫల్యం చెందినాం, మాకేం కాలేదు కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదని. మీరు ఇంకేం చేస్తారు? ఈ ఎన్నికలు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అసలు ప్రాంతీయ పార్టీలకు ఈ ఎన్నికలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేది బేస్ చేసుకొని దాని మీద ప్రజలు ఓటేస్తారు. ప్రాంతీయ పార్టీల సంబంధం విషయంలో వాళ్ళకి విధానాలు ఉండవు. అందుకనే వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు 2 గెలిస్తేంది 16 గెలిస్తేంది, వాళ్ళు పోయి అక్కడైనా ప్రధానమంత్రి అయ్యేది ఉన్నది, అక్కడైనా దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది. తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి కావద్దని అడుగుతారు. తెలంగాణ జాతీయ పార్టీ ముఖ్యమంత్రి కాలేదా? రాకేష్ కొన్ని పార్టీల సమూహమే పోటీ చేసింది. దేవగౌడ 40 మంది ఎమ్మెల్యేలతో కర్ణాటకలో ఏ విధంగా పరిపాలన చేస్తాడు, 40 మందితో ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు అందరూ చూస్తున్నాం. గతంలో దేవగౌడ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. దేవగౌడ గారు ప్రధానమంత్రి కావడం వల్ల దేశానికి మేలు జరిగిందా నష్టం జరిగిందా అందరూ తెలుసు. కాబట్టి ఆ విషయాల్లో పోకుండా నేనేమంటున్నా అంటే దిస్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది అన్ని సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో జితేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, డికేఆర్ లాంటి వాళ్ళు అనేక మంది జాయిన్ అవుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇక ఇంకోటి చెప్తున్న కాంగ్రెస్ ఖతం అయిపోతా ఉన్నది, కాంగ్రెస్ ఖాళీ అయిపోతా ఉన్నది. రాష్ట్రంలో గ్రో కావడానికి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ కాబట్టి అందరికీ ఉత్తర భారతదేశంలో మీ కేంద్ర మంత్రులే ఎట్లా అవుతారు అడుగుతారు మీరు? ఆగండి సార్. ఆల్మట్టి డ్యామ్ దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వాళ్లకు కర్ణాటక వాళ్ళకు ఒక 225 టీఎంసీల రిజర్వాయర్ని కట్టగలిగింది, ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి. అండ్ అదేవిధంగా నేను ఏం చెప్తున్నా, వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు డబ్బు ప్రొవైడ్ చేస్తామంటారో మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటారు, ఇస్తారో ఇరో అది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు 15 లక్షలు ఇస్తాన్నారు, వేయలే కదా మరి. మిషన్ భాగీరథ నీళ్ళు వస్తున్నాయని తాగుతానే తీసుకుపోతా. ఒకటి
నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఆల్రెడీ మా ప్రభుత్వం ఆ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ. ఏదైతే 2000 పింఛన్ కూడా ఈ ఏప్రిల్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రైతు బంధు ద్వారా ఎకరానికి 5000 ఇస్తున్నాం. ఆల్రెడీ మేము ఇస్తున్నాం, మేము ఇస్తామని ప్రకటించుకుంటున్నాం. మేము ప్రకటించట్లేదు, ఎలక్షన్ల గురించి మేము ఇయ్యలేదు. ఎలక్షన్ల కంటే ముందు ఎప్పుడో ప్రకటించాం, వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రతిపక్షంగా మీరు గెలవడానికి ఏమన్నా మేము ఇచ్చేసినామని చెప్తున్నాం. మేము ఇచ్చేసినాం, ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. నేనేమంటున్నానంటే 15 మంది ఎమ్మెల్యేలతో ఏమున్నాయంటే కాళేశ్వరంకు అనుమతులు సాధించడం, జోనల్ వ్యవస్థ సాధించడం, ఎయిమ్స్ సాధించడం. కాదు నేనేమంటున్నా అంటే ఎయిమ్స్ సాధించడం, ఈ రాష్ట్రానికి కావాల్సిన సాధించుకోవాలంటే మాకు కంపల్సరీ 16 మంది ఎంపీలు ఉండాల్సిందే. అదే రాష్ట్రంలో ప్రభుత్వం మీరు మాకొక్కరికి మేము అన్ని రాష్ట్రాలకి ఇస్తున్నాం. థ్యాంక్ యూ